సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేము ఇప్పుడైతే గుడికి అయితే వెళ్తున్నాం అనమాట. తీగు. సో పువ్వులు ప్రసాదం అయితే తీసుకొని వెళ్తున్నాము. పువ్వులు ప్రసాదం మా జస్ట్ చూడండి లాగేస్తాను. రిషు వద్దు, పడిపోతుంది. సో గుడికి వెళ్ళి వచ్చి కలుద్దాం. మా జస్ట్ ఇంక తినిపించలేదు, గుడికి వెళ్ళి వచ్చాక తినిపిస్తాను జస్టుకి. ఓకే చలో చలో వెళ్దాం, బుల్బుల్ వెళ్దామా. అదే టెంపుల్కి వెళ్ళి వచ్చేసాను. నా బాగా పడుకోబెట్టేసాను, ఇంటికి కూడా చేస్తాను. సో తాను పడుకుంటే ఏంటి క్లీన్ చేస్తాను, పని చేస్తాను, నేను చూపిస్తాను వేసుకో. ఈ ఫ్రూట్స్ అయితే అయ్యప్ప స్వామి భజన అయిందనమాట నిన్న. వాళ్ళు పలదానం కింద అయితే ఇచ్చారు. సో స్వామి అయితే తెచ్చారనమాట. సో ఫ్లవర్స్ అయితే మేము వీధిలోకి వస్తే 20 రూపీస్ కొన్నాము. సో చాలా ఫ్రూట్స్ బట్ చలవ అనేసి తినలేదన్నమాట. సో ఇది పక్కింటి వాళ్ళ గిన్నె ఉంటే ఇచ్చేస్తామని పెట్టామన్నమాట. నా బాబు అయితే పడుకున్నాడు. సో నైట్ కోసం అయితే రుబ్బేసి అట్లైనా సక్కైనా ఏదైనా చేద్దామని నానబెట్టి ఉంచేసామన్నమాట. ఇక్కడైతే ఆకుకూర తాలింపు అయితే చేస్తున్నాను. ఇది ఎర్ర ఆకుకూర. సో అందులో కొంచెం కొబ్బరి కూర వేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. అంటే దించే ముఖాన వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఇట్లా కొబ్బరికూర ఫ్రై దాంట్లో కొబ్బరికూర లాస్ట్కి వేసి దించితే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట కర్రీ. సో కర్రీ అయితే నేను బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. తర్వాత వచ్చి బాబుకి సో హాట్ వాటర్ పెట్టాలనేసి అవంతా మొత్తం నీట్గా క్లీన్ చేసేసి క్లీన్ చేస్తాను అన్నప్పటికీ నా బాబు మధ్యన కదులుతున్నాడు, చూసి అయితే వస్తున్నాను అనమాట. సో ఇట్లనే ఏదైనా చేద్దామా అంటే నా బాబు ఏది చేయనివ్వడు అనమాట. సో ప్లాస్కోలో ఎవ్రీడే అయితే నేను ప్లాస్కోలో ఉంచుకుంటాను. ఎందుకంటే నైట్ టైం బాబు చేసిన పాలు అయితే కలిపేసి ఇస్తామా అనేసి ఉంచుకుంటాను పక్కన అనమాట నేను. సో నీట్గా క్లీన్ అయితే చేసేస్తున్నాను నేను. అవి మాటల్లోనే లేచాడు. చిన్నమ్మ లేచారా మీరు? లెగుస్తే ఫస్ట్ చేసే పని ఏది దొరికితే అది పట్టుకుంటామా, ఆడదామా, పీగుతామా, ఇదే పని కదా జస్ట్ నీకు. చిన్నోడు పడుకొని అని చెప్పిన అయిందా? నువ్వు పడుకొని మళ్ళీ ఏం లేచావు? చిన్నోడు రిషు చూడు, ఏ సిద్ధు వచ్చాడా? ఏడు సిద్ధు. ఓ ఫ్యాన్ తిరుగుతుందా? పట్టుకుంటా ఫ్యాను. ఎట్లా అంటున్నావు చెప్పు. చూడండి పాస్ పోస్తాడు నా బాబు. ఎసి తాత అని చెప్పు. తాత పప్ప నాన్న అని చెప్పు. నానా నానా. ఎనర్జీ వచ్చిందా చిన్నోడా? ప్రియాంక ఏది ఆ తాత ఫ్రెష్ అప్ అయిపోయాడు. హాయ్ చిన్నోడు. బాగుంది. అయితే మా జస్ట్ ఫుడ్ అయితే తినేసాడు అనమాట. సో కొంచెం ఎండలో అయితే ఉందామని వెళ్తున్నాం అనమాట పెరట్లోకి. జష్ చిన్నది సో బయటికి తనకు తీసుకొని వెళ్ళాలంట. చేసాడు మా జష్. అమ్మ హాయ్ పులుసు చేయి, పులుసు ఓకే. లంచ్లోకి రైస్, చిప్స్, కర్రీ, ఆకుకూర తాలింపు అనమాట. లేగడమే ఆట అనమాట. చిన్నోడా ఎచ్చుడు వేసి నిద్ర వదిలిపోయిందమ్మా మీకు. అది కోపం ఒకటి. ఇంకా చిన్నోడు నీకు నిద్ర వదిలిపోయిందా చిన్న బాబు? ఏటమ్మా ఇటు చూడు చిన్నోడు. సిద్ధు వచ్చాడు. సిద్ధు వచ్చాడా? ఏడు సిద్ధేడి.
నేనైతే పడుకొని లేచాను, బట్టలని మడత పెట్టాలి. జస్ట్ అయితే చూడండి లేచిపోయాడు. 1 అవర్ అయినా అవ్వలేదు, అంతా 4 o'clock పడుకున్నాడు. ఇప్పుడు టైం వచ్చి 5:30, మళ్ళీ అవ్వలేదు, లేచిపోయాడు. 5 o'clock అవుతుంది, లేచిపోయాడు. పనులన్నీ ఉంటాయి కాబట్టి చెయ్యాలి తను, అందుకే లేచాడు. చిన్నాడు చూడు చూడు ఏటంటున్నా చూడు, బేగ నేను సర్దుతుంటే నువ్వు అన్నీ తీస్తుండు. ఏందా తీవు అన్నీ తీసి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్.